ఇప్పుడైతే మన పెంకు కాలిందండి. ఇంకా మనమైతే ఆమ్లెట్ అయితే వేసేసుకుందాం. ఇంకా మంచిగా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ అయింది కదా ఆయిల్. కానీ మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఆయిల్ కనిపిస్తుండాలండి ఆమ్లెట్లో. ఎందుకంటే ఉల్లిగడ్డతో వేసాం కాబట్టి ఉల్లిగడ్డ మంచి కుక్ కావాలంటే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది ఆమ్లెట్లో. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇడ్లీ అయితే తీసేస్తున్నాను అనమాట. వేడి వేడిగా పొగలు వచ్చే ఇడ్లీ రెడీ. బియ్యం కూడా ఇంకా ఏరి రాళ్ళేమని ఉంటే చూసేసి కడిగి పెట్టేస్తానండి. ఓకేనా. మన మెంతంకూర పప్పు అయితే ఈ విధంగా మొత్తం వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక 3 విజిల్స్ వస్తే చాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ పప్పు మొత్తం కూడా బాగా నానిందండి, అందుకోసమని 3 విజిల్ చాలు. ఇంకా మన పప్పుకి తాలింపు వేసేసుకున్నాము. ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇదిగోండి మన ఆమ్లెట్ కోసం ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ గుడ్డ అయితే పగలు కొట్టేసుకుందాము. మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఒక సైడ్ వేసేసుకున్నాం కదా, ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, నిదానంగా తిప్పుకోవాలన్నమాట, లేకపోతే విరిగిపోతుంది ఆమ్లెట్. సూపర్ టేస్టీ ఆమ్లెట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ భాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది ఈరోజు నా వ్లాగ్ అండి. అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి, అంటే అంతకంటే ముందు రోజు నైట్ నుంచే నాకు విపరీతమైన హెడేక్ ఉందనమాట. ఇంకా ఆయిల్ పెట్టుకొని పడుకుంటే కూడా నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు. ఏమైందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. నాకు బిఫోర్ మ్యారేజ్ నాకు మైగ్రేన్ ఉన్నదండి. ఇప్పుడు మళ్ళీ అది అటాక్ అయిందేమో అని నాకు చాలా చాలా టెన్షన్గా ఉంది. కానీ హెడేక్ ఉంటే మాత్రం ఏ పని చేసుకోలేమండి. బాడీలో ఏ ఆర్గన్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ పని చేసుకోలేములేండి. కానీ హెడేక్గానే వచ్చిందంటే ఎంత ఇరిటేషన్గా ఉంటుందంటే అంత ఇరిటేషన్గా ఉంటుంది. నాకు తెలిసి మైగ్రేన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకే నాకు అస్సలు నూనె పెట్టుకొని మసాజ్ చేయించుకున్నా కానీ అస్సలు హెడేక్ అయితే తగ్గనే లేదు. ఇంకా సరే అని చెప్పేసి కొంచెమన్నా తలనొప్పి తగ్గుతుందేమో అని స్పెట్స్ అయితే పెట్టుకున్నా. స్పెట్స్ పెట్టుకున్నా కానీ నాకు ఎటువంటి ఉపయోగం లేదనమాట. ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మా ఇంట్లో మెంతంకూర పప్పు, టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేస్తున్నానండి, తర్వాత పల్లీ చట్నీ, తర్వాత మెంతంకూర పప్పు ఆమ్లెట్తో అయితే ఈరోజు ఫినిష్ చేసేస్తున్నాం అనమాట ఈరోజు మా డేని. అయితే ఫస్ట్ అయితే నేను ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటాను అనమాట. మంచిగా ఇడ్లీ ఒక 2 ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మాతో పాటు మా ఆయన వాళ్ళ కొలిక్కి కూడా టిఫిన్ ఇవ్వమనంటే మా ఇంటి దగ్గరే ఉంటారండి. ఇంకా అంకుల్కి కూడా నేనైతే చేస్తున్నాను అనమాట. మేమంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రం టైంకి ఇవ్వాలన్నమాట. అది నా బేసిక్ సెన్స్. ఎవరికైనా మనం ఏమైనా ఇచ్చే ముందు మనం తినకుండా ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మనం తినాలని నా ఉద్దేశం. మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ ఇడ్లీ అయితే పెట్టేసినానండి. ఇక్కడ పీనట్ చట్నీ కోసం అయితే మంచిగా పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఫ్రై చేసేసుకున్నాను అనమాట. పచ్చిమిర్చి, పల్లీలు, ఉప్పు, తర్వాత చింతపండు, ఇవే అనమాట. ఇవి 4 వేసేసి చట్నీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా మొత్తానికి అయితే ఇడ్లీ అయితే తీసేసానమాట. ఇంకా మేము కూడా అంకుల్కి ఇచ్చేసాము. తర్వాత మా హస్బెండ్ వచ్చేసిన తర్వాత నేను, మా బాబు, మా ఆయన ముగ్గురం కూర్చొని టిఫిన్ అయితే చేసామన్నమాట. ఇంకా తలనొప్పి వస్తుందని చెప్పాను కదండి, ఇంకా ఏదో తొందరగా చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పేసి చాలా తొందరగా అయితే వంట చేసేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ నా మొహం కూడా కొంచెం ఎట్లా అయిపోయిందంటే డల్ అయిపోయింది. మా బాబుతో కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేసేసాను అనమాట. నా బంగారు కొండ నా బాబు, చూడండి ఎట్లా చేస్తున్నాం మేమిద్దరం. మా ఇద్దరం ఇంట్లో ఉంటే ఎప్పుడు ఇదే ఉంటుందన్నమాట. ఇంకా బియ్యం కడిగి పెట్టేశానండి. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి మెంతంకూర అయితే తీసానమాట. మెంతంకూర తీసేసి మెంతంకూర పప్పు అయితే చేద్దామని డిసైడ్ అయిపోయినాను. ఎందుకంటే చాలా రోజులైంది మెంతంకూర పప్పు తినక. కానీ చాలా హెల్త్కి చాలా మంచిదండి. మెంతంకూర పప్పులో టమాటా వేసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా నా మొహం ఎంత డల్గా ఉందో. అసలు తలనొప్పి అయితే తగ్గలేదనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆల్రెడీ మైగ్రేన్ ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి. వేసుకుంటే కూడా నాకైతే తగ్గుతుంది అనే హోప్ అయితే ఎక్కడ లేదు. బట్ ఏం చేయాలో అర్థం కాలేదు. మొత్తానికైతే తలకి ఆయిల్ అయితే మంచిగా అప్లై చేసుకొని ఇక్కడైతే కూర్చొని నిదానంగా అయితే నేను ఇక్కడ మెంతంకూర అయితే ఒలుచుకుంటున్నాను. ఏం ఉండదు, ఎక్కువ అవసరం కూడా లేదండి. ఒక 10 రూపాయలు మెంతంకూర తీసుకుంటే చాలు. చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది మెంతంకూర. చూసారా నేను 4 కట్టలు వేసాను అనమాట. దీంట్లోనే కొత్తిమీర కూడా తీసేసుకుంటాను. ఎందుకంటే పనిలో పని అయిపోతుంది. మళ్ళీ మెంతంకూర ఒకసారి, కొత్తిమీర ఒకసారి కాకుండా ఒక్క దగ్గర కూర్చొని ఈ విధంగా నేను ఏమన్నా గడ్డి అట్లా ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఇక్కడ తీస్తున్నాను అనమాట. టైం కూడా చూసుకుంటున్నాను. టైం ఎంత అవుతుంది, మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా అని చెప్పేసి అక్కడ మా బాబు వస్తే వాడితో అయితే మాట్లాడుతున్నాను అనమాట. అయితే మా బాబుకి స్పెట్స్ ఇవ్వని అడుగుతున్నాడు. ఎందుకంటే హెడేక్ వస్తుందిరా స్పెట్స్ అంటే మా బాబు అయితే తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చాడు. అవైతే పెట్టుకోకుండా ఉండలేకపోయానండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను అవాయిడ్ చేసేస్తాను స్పెట్స్, పెట్టుకోను. బయటికి వెళ్ళేప్పుడు మాత్రమే డస్ట్ అనేది కళ్ళలో పడకుండా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే హెడేక్కి భరించలేక స్పెట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈరోజు లేచి ఎవరి ముఖం చూసినానేమో
అంటే అంతకంటే ముందు రోజు నైట్ నుంచి విపరీతమైన హెడేక్ ఉంది. అయితే పడుకుంటే ఎప్పుడైనా సరే తగ్గిపోయేదనమాట. పడుకున్నా గానీ, ఆయిల్ పెట్టుకున్నా గానీ తగ్గిపోయేది. ఇది మైగ్రేన్ కాబట్టి అస్సలు తగ్గదు. మైగ్రేన్‌కి ఏం చేస్తే తగ్గుతదో అనేది ఎవరికైనా ఏమైనా తెలిస్తే మాత్రం ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎంతసేపు మెడిసిన్ ఏసుకోవాలి అనంటే మాత్రం నాకసలు ఏసుకోబుద్ధి కావట్లేదు. చాలా స్కిప్ చేసేస్తానండి. అసలు నిజంగా చెప్తున్నా చాలా స్కిప్ చేస్తా నేను. టాబ్లెట్స్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తా. కానీ రెగ్యులర్‌గా మనకు దేవుడు సచ్చేంత వరకు కొన్ని టాబ్లెట్స్ ఏసుకోవాల్సిందని చెప్పేసి రాసిపెట్టాడు నుదింట. అదే మన రాతలో రాసిపెట్టాడనమాట. నుదిటనా అని చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. నిజంగా చెప్పాలంటే నా రాతలో దేవుడు టాబ్లెట్స్ వేసుకొని బతకాల్సిందే నువ్వు అని చెప్పేసి రాసిపెట్టిండు. ఎందుకు ఇట్లా చేసిండో నాకైతే అర్థం కాలేదు. నేను ఎవ్వరికి కూడా ఎటువంటి హాని చేయనండి. నాకు నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోతాను కానీ నేను ఎవరికి కూడా కొంచెం హాని చేయను. ఎందుకంటే ఒకరు బాధపడుతుంటే నేను తట్టుకోలేనమాట. ఇది నా మెంటాలిటీ. ఇట్లాంటి మెంటాలిటీ దేవుడికి కూడా నచ్చదు కాబట్టి నాకు ఇట్లాంటి టాబ్లెట్స్ అవన్నీ నీ బతుకు ఇదే అన్నట్టు రాసిపెట్టినట్టున్నాడు. ఓకేలేండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఉన్న జీవితాన్ని మనము టాబ్లెట్స్ వేసుకుంటున్న ఏ విధంగానో మన ఇంట్లో వాళ్ళని చూసుకుంటూ అయితే బతకాల్సిందే కాబట్టి ఇంకా నేనైతే ఇక్కడ మెంతం కూర, కొత్తిమీర 2 కూడా మంచిగా 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే నేను ఖచ్చితంగా వాష్ చేస్తానండి. ఎందుకంటే దాంట్లో మట్టి పిల్లలు అవన్నీ ఉంటాయి కాబట్టి ఇంక అవన్నీ 2-3 టైమ్స్ ఎగ్జాక్ట్లీ ఖచ్చితంగా అయితే నేను కడిగి పెట్టేస్తానండి. ఇక్కడ మెంతం కూర, కొత్తిమీర 2 కూడా కడిగేసాను అనమాట. ఇంకా పప్పు తీసుకుంటున్నాను. చాలా తక్కువ పప్పు అనమాట. అయితే నేను పప్పు చేస్తున్నా అంటే చందన్న ఉండి నాకు కూడా పప్పు కావాలని అడుగుతున్నాడు. వాడికి కూడా చేద్దాంలే అని చెప్పేసి కొంచెం అయితే ఎక్కువ చేసిన అనమాట. వానికి ఒక్కనికే కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసిన. మేము రెగ్యులర్గా వేసుకునే దానికంటే ఒక గుప్పెడైతే ఎక్కువ వేసిన అనమాట. ఇంకా ఇక్కడైతే పప్పు అయితే కడిగేసుకొని కొద్దిసేపు అయితే నానబెట్టినండి మంచినీళ్ళు పోసుకొని. అవి మంచినీళ్ళు పోసి పక్కన పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇట్లా 2 ఉల్లిగడ్డలు, 1 ఉల్లిగడ్డ, టమాటాలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. ఇదిగోండి ఆయిల్ అయితే వేసుకున్నాను. స్కిప్ అయిపోయిందేమో అనుకున్నా కానీ ఏం కాలేదు. తర్వాత దీంట్లో కారము, పసుపు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి మెంతం కూర, కొత్తిమీర అన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే చాలండి. చాలా చాలా టేస్టీగా ఉండే మన మెంతం కూర పప్పు అయితే రెడీ అయిపోతుంది. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, మనము వారానికి ఒక్కసారైనా సరే పప్పు తినాలండి. అది కూడా మార్చి ఒకటే రెగ్యులర్గా చేసుకునే పప్పు కాకుండా మార్చి ఆకుకూరలతో పప్పు అయితే చేసుకోండి. మొన్న నేను రీసెంట్గా తోటకూర పప్పు చేశాను, తర్వాత పుండుకూర పప్పు చేశాను. ఈరోజు మెంతం కూర పప్పు. నేనైతే నా డైలీ అంటే వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా నేను పప్పు తినాలి అని డిసైడ్ అయిపోయాను అనమాట. అంటే మా ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టాలని. మనకు చాలా మంచిదండి పప్పు తినడం వల్ల. ఇంకా ఇక్కడైతే వాటర్ అయిపోతే మా బాబుని వాటర్ తీసుకురాబట్టి వాడైతే తీసుకొచ్చేసాడు. అంటే హాల్లో ఉన్నటువంటి బబుల్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేసాడు అనమాట. కిచెన్లో పెట్టేశాడు. ఇంకా నేను దాన్ని తీసి నేనైతే బాటిల్ అయితే ఫిల్టర్లో అయితే పెట్టేయాలన్నమాట. ఎందుకంటే ఆ టైంలో నేను ఎందుకు పెడుతున్నా సార్, యాక్చువల్లీ నేను ఈ పని నేను చేయనండి. మా హస్బెండ్ ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట, మర్చిపోయి వెళ్ళిపోయారు. అందుకోసం అని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. లేకపోతే నేను అసలు ఇట్లాంటి బరువైన పనులు నేను చేయనండి. మొత్తానికైతే ఇక్కడ ఫిల్టర్ అయితే పెట్టేశాను. ఇంకా పెట్టేసి తుడిచేసి వాటర్ అయితే పడ్డాయి కింద, నీళ్ళన్నీ తుడిచేసాను అనమాట. మా బాబాయ్ అయితే చెప్తున్నాడు, ఇంకా చాలే అమ్మ పక్క జరిగి నేను తుడుస్తానంటే, వద్దులే నేను తుడుచుకుంటాను, నేను తుడిచేసుకున్నాను. ఇంకా 3 విజిల్స్ అయితే పప్పు వచ్చేసిందండి. ఇంకా విజిల్ తీసేసి చూడండి ఎంత బాగా అసలు ఆ స్మెల్ ఓపెన్ చేయగానే మెంతం కూర స్మెల్ భలే ఉంటుందండి నిజంగా. మెంతం కూర పప్పు మనకైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనం మంచిగా మెదుపుకొని దాంట్లో చింతపండు నీళ్ళు, అదే మనము నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు తీసి ఉప్పు వేసుకొని మనం ఎనిపి తాలింపు వేసుకోవడమే. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఏమన్నా ఉంది అంటే పప్పులే అనమాట. మనకి ఇష్టమైన పప్పు ఏ ఆకుకూర అయినా సరే వేసుకొని బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. ఈసారి మునగాకు పప్పు చేస్తానండి. మొన్నటి నుంచి అనుకుంటున్నాను మునగాకు పప్పు చేద్దామని. నిజంగా చేసి పెడతాను ఈసారి మా వాళ్ళకి మునగాకు పప్పు. అది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడైతే చింతపండు నీళ్ళు వేసేసుకొని ఉప్పు వేసుకొని అయితే ఇక్కడ మంచిగా అయితే ఎనుపుకుంటున్నాను అనమాట. ఎనుపుకున్న ఉప్పు తక్కువైంది, కొంచెం ఉప్పు అయితే వేసేసుకున్నాను. ఉప్పు వేసేసుకొని ఇంకా ఇక్కడ నేను తాలింపు కోసం అని చెప్పేసి బాండి అయితే పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి. రైస్ కూడా ఉడికింది. ఉమ్మగిలడానికి అయితే పెట్టేసిన అనమాట. ఇక్కడ పప్పు ఏంటంటే మనం చింతపండు రసం వేసాం కాబట్టి, అదే చింతపండు గుజ్జేసాం కాబట్టి అది కూడా ఉడకాలి కాబట్టి అది స్టవ్ మీద పెట్టేసాను. ఇక్కడ ఏంటంటే నేను బాండి పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనె, తర్వాత తాలింపు గింజలు అన్నీ కూడా వేసుకున్నాను. దీంట్లో పప్పులు వేయలేదండి. నాకు చాలా ఇష్టం శనగపప్పు, మినపప్పు వేసుకుంటే, కానీ మా ఇంట్లో వాళ్ళు తినరు కాబట్టి నేను అసలు వేయను. ఎందుకంటే వాళ్ళు తినకపోతే నేను తిన్నా ఒకటి, తినకున్నా ఒకటే కాబట్టి వాళ్ళ ఇష్ట ప్రకారమే నేను చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడ మొత్తం తాలింపు వేసేసాను. ఇంకా మన తాలింపులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అదిగోండి ఇంగువ మర్చిపోయానేమో అనుకున్నా, బట్ వేసాను లాస్ట్లోకి. ఇంకా మొత్తానికైతే ఈ విధంగా మన పప్పులో అయితే తాలింపు అయితే వేసేసానండి. ఇంకా అది కొంచెం ఇట్లా జస్ట్ ఒక ఉడుకు ఇట్లా రాగానే ఇంకా దింపేసుకోవాలన్నమాట. దింపేసుకొని ఇంకా ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే పప్పు ఒక్కడైతే తినలేం కదండి. వడియాలు ఏంపాలంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు వడియా వద్దు, ఈరోజు అయితే మాకు ఆమ్లెట్ వేసి అంటే ఉల్లిగడ్డ ఆమ్లెట్ ఏమన్నారు.
అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఉల్లిగడ్డ ఆమ్లెట్ కోసం ప్రిపరేషన్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ సన్న సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇవన్నీ తీసి ఒక బౌల్లో వేసుకొని ఇంకా ఆమ్లెట్కి కావాల్సినటువంటి తక్కిన సామాగ్రి అవే అండి. ఉప్పు, కారము, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, తర్వాత ఉంటే గరం మసాలా ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా అయితే గిలగొట్టుకొని లాస్ట్లో గుడ్డు అయితే వేసేస్తాను అనమాట. నేను అట్లాగే చేస్తానండి ఎప్పుడైనా సరే ఆమ్లెట్. ఎందుకంటే నార్మల్గా ఆమ్లెట్ చేస్తే మా ఇంట్లో ఎవరు తినరు. ఈ విధంగా ఉల్లిగడ్డ వేసి చేస్తామనుకోండి మనకు వేడి చేయదు, తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం తీయగా ఉంటుంది కానీ భలే ఉంటుంది అనమాట. తింటుంటే ఉట్టికి కూడా తినొచ్చు, డైజెషన్ మంచిగా అయ్యేటోళ్ళకి. ఈ విధంగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా, తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, తర్వాత కారం, కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే గుడ్లు కొట్టుకొని మంచిగా అయితే నేను ఏమంటారు ఆమ్లెట్ అయితే వేసేసానండి. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్. ఎప్పుడు తినని నేను, నాకు అసలు యాక్చువల్లీ నాకు ఆమ్లెట్ అంటేనే అసలు ఇష్టం ఉండదు. అట్లాంటిది నేను ఎంతో బ్రహ్మాండంగా తిన్నాను అనమాట పప్పులు పెట్టుకొని. మీకు ఆ వీడియో కూడా చూపిస్తాను ఇప్పుడు నేను. చాలా చాలా టేస్టీగా ఉండే ఆమ్లెట్. మా వాళ్ళు కొంచెం మందం అయ్యేసరికి 4 గుడ్లు వేసానండి. మందం అయ్యేసరికి వాళ్ళు సగం సగం తిన్నారు. అవి కూడా నేనే పెట్టుకొని బ్రహ్మాండంగా. మా ఆయనకి ఏంటంటే నేను ఆమ్లెట్ వేస్తున్న సంగతి తెలియక ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మిర్చి తీసుకొని వచ్చారనమాట. మిర్చి అదే బజ్జీలు తీసుకొచ్చాడు. పప్పు చేస్తున్నా అని ఫస్టే చెప్పానమాట. అందుకోసం అని చెప్పేసి మిర్చి తెచ్చాడు. ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో, చెత్త చెదారం అంతా తీసి కవర్లకు పెట్టేశాను. ఇంకా నేను ఆమ్లెట్ వేసిన తర్వాత ఇవన్నీ కడిగేసుకొని ఆమ్లెట్ వేసేసి నేనైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళాలండి. ఇక్కడ పప్పు అయితే తీసి వేరే బౌల్లోకి అయితే మార్చేసాను అనమాట. ఇంకా అవన్నీ కడగడానికి పెట్టుకుంటున్నా కాబట్టి ఇది మన మెంతం కూర టమాటా పప్పు అనమాట. ఇదిగోండి నేనైతే పెంకు పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం బాగా కలుపుకున్నాం కదండి ఆమ్లెట్ కోసం. ఆమ్లెట్ మిశ్రమాన్ని మొత్తం తీసి దీంట్లో వేసేసిన అనమాట. వేసేసి మంచిగా సన్నగా పెట్టుకోవాలి, అంటే సిమ్లో పెట్టుకొని ఆమ్లెట్ అయితే ఉల్లిగడ్డ మొత్తం ఉడికేటట్టు అయితే పెట్టుకోవాలన్నమాట. మనం తొందరపడి తిప్పామనుకోండి ఆమ్లెట్ అనేది ఇరిగిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా తిప్పుకోవాలి. అప్పుడు మనకి ఇరిగిపోకుండా ఆమ్లెట్ అయితే వస్తుందండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో అసలు. సూపర్ టేస్టీగా, పర్ఫెక్ట్గా ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయండి. నేను ఆమ్లెట్ అయితే చేసేసిన తర్వాత ఇంక నేనైతే స్నానానికి వెళ్ళి వచ్చేసానండి. చూపిస్తాను మీకు. ఇంకా ఆమ్లెట్ చేసి పక్కన పెట్టాను. నేను స్నానం చేసి వచ్చాను కానీ రెడీ కాలేదనమాట, జడ వేసుకోలేదు. అప్పటికి ఇంకా మా హస్బెండ్ వస్తున్నారని చెప్పేసి అంటే ఇంక నేనైతే జడ వేసుకోలేదు. ఇంకా భోజనానికి అయితే కూర్చున్నాం. మా ఆయన వాళ్ళేమో హాల్లో కూర్చున్నారు, నేనేమో బెడ్రూమ్లో కూర్చున్నాను. ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి మనకు సోకులు ఎక్కువ అని ఫస్ట్ చెప్పాను కదా. ఇక్కడైతే నేను ఆమ్లెట్ 2 ఏమంటారు, ఒక ఆమ్లెట్, 2 మిర్చి, తర్వాత పప్పు, కొంచెం అన్నం. రైస్ తక్కువ తీసుకుంటాను నేను, పప్పు కానీ కర్రీస్ కానీ ఎక్కువ తీసుకుంటాను అనమాట. ఈ విధంగా బ్రహ్మాండంగా ఉందండి, నిజంగా చెప్తున్నా. చాలా చాలా టేస్టీగా ఉండే అనమాట. మొత్తానికైతే ఈరోజు ఈ వ్లాగ్ అనమాట నాది. ఏమంటారు, మైగ్రేన్ ఉంటే కూడా నేను వ్లాగ్ అయితే చేసిన. నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.